రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు మీరన్నట్టుగానే మీరు ఏదైతే మీరు అంశం చెప్పారో ఇరు వర్గాలు కూడా కూర్చొని చేసిన స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం, లేకపోతే చేసిన వాటి గురించి మాట్లాడుకుందాం, ఒప్పుకుందాం ప్రజల దగ్గర అని చెప్పని మీరు అన్నారు కదా సార్. దీని గురించే చంద్రబాబు నాయుడు గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికైతే మనిద్దరం కలిసి కూర్చుందాం రండి అని చెప్పని ఈయన ఆహ్వానం కూడా పలకడం జరిగింది. అయితే ఈ ఆహ్వానానికి కొడాలి నాని గారు అయితే మాత్రం ఆయన రెస్పాండ్ అయ్యి మీ మీ వరకు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, మాతో మాట్లాడడం సరిపోద్దు, ముందైతే అసెంబ్లీకి రండి, మీరు అసెంబ్లీకి వచ్చి కూర్చుంటే మనం మాట్లాడుకుందాం అని చెప్పని కూడా చెప్పారు. అయితే మధ్యలో ఇలా మాట్లాడడం వల్ల ఇది కరెక్టే అని చెప్పని అనుకోవచ్చా మరి? అసెంబ్లీలో ఎవరేం మాట్లాడుతున్నారు? అసెంబ్లీలో కొట్టుకోవటం, తిట్టుకోవటం, బూతులు మాట్లాడుకోవటం తప్ప. నేను అదే చెప్తున్నా, డెఫినెట్గా గట్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి పబ్లిక్లోకి వచ్చి ఇద్దరు మాట్లాడారు. కామన్ ప్లాట్ఫామ్ మీద, ఇటు ఈ సాక్షిలోనో అటు ఈనాడు, జ్యోతి, లేకపోతే వాటిల్లో టీవీ5లో కాకుండా ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని పబ్లిక్ జనరల్గా మాట్లాడమనండి ఇద్దరిని. అదే మాట్లాడితే డెఫినెట్గా సాల్వ్ అవుతుంది. ఈజీ వాళ్ళకి ఇద్దరికి. ఈ ఖర్చులు అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, ఈ మోసాలు చేయక్కర్లేదు, నిజాలు మాట్లాడదు. ఓపెన్గా మాట్లాడితే తెలుస్తుంది ఏం అభివృద్ధి చేశారో నిజంగానే తెలుస్తుంది కదా, అదే మాట్లాడుకోవచ్చు. బట్ దానికి కొడాలి నాని గారు సప్లై అక్కర్లా. ఓపెన్గా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నాకు తెలియదు. వాటిలో అనుంటే మాత్రం ధైర్యం ఉంటే ఛాలెంజ్ ఈయన రావాలి, ఛాలెంజ్ ఆయన చెప్పిందని నేను ఒప్పుకోవాలి. అవును సార్, మాట్లాడటానికి తప్పే ఉంది. దానికి కొడాలి నాని గారు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి మాట్లాడచ్చు. మ్యాటర్ ఆఫ్ 1 or 2 hours or 3 hours మ్యాటర్, అంతే కదా. అదే సార్, 3 గంటలు ఆయన ప్రజల కోసం కూర్చోలేకపోతే ఎట్లా? అపోజిషన్ నాయకుడు కూర్చుంటానంటున్నాడు, ఆయన చేయలేదు అని మీరు చెప్తున్నారు, మీరు చేయలేదని ఆయన చెప్తున్నాడు. ఇద్దరు చేశారో చేయలేదో మీరు ఇద్దరు నుంచుని మాట్లాడండి, ప్రజలకు చెప్పండి. ప్రజలు అడుగుతారు సరిపోతుంది. అడగను కూడా అక్కర్లే, మీరు చెప్పుకోండి. కేవలం ఫేస్ టు ఫేస్ చెప్పుకోకర్లేదు, ఎవరి దాళ్ళు చెప్తా ఉంటే సరిపోతుంది. ఆయన వచ్చి ఆయన చెప్పుడు అమెరికాలో అదేగా చెప్తారు. అవును సార్, వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు వచ్చి వీళ్ళు మాట్లాడతారు, పక్కన ఉన్నా కానీ. అవును సార్, వీళ్ళు ఒకళ్ళు తిట్టుకోవటాలు ఉండవు మన దేశంలో లాగా. కాదు సార్, మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ తిట్టుకుంటేనే సార్ నాయకుడు. అంటే తిట్టుకుంటే నాయకుడు అని సినిమాలు చూసి అనుకుంటారు. సినిమాలు చూసి అనుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారికి మొన్న 23తో ఆగదు, పవన్ కళ్యాణ్ గారికి ఒకదాంతో ఆగదు. పవన్ కళ్యాణ్ గారు అంతకంటే అగ్రెసివ్గానే మాట్లాడారు కదా ఎలక్షన్లో. అవును సార్, మరి వేస్తే ఓట్లు రావాలి కదా. అదే సార్. సో యాక్చువల్గా ఎలక్షనీరింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే సోషల్ మీడియా వచ్చినాక ఈ బూతులు తిట్టుకోవటానికి హైలైట్ చేసి థంబ్నెయిల్స్తో వ్యూవర్షిప్లు పెరుగుతున్నాయి తప్ప ఓట్స్గా మారట్లేదు. అవును సార్, అది కనపడుతుంది, ఓట్లుగా మారట్లేదని. సో మనం ఓటుగా మారటానికి ఏం చేయాలనేది మనం ఆలోచించుకోవాల్సింది, అది నాయకులు ఆలోచించాలి. అది ఆలోచించకుండా నేను ఆయన తిట్టాడంటే మేము తిట్టాలి అనే ఉద్దేశంలో వీళ్ళు ఉంటున్నారు. సో సోషల్ మీడియాలో నీకు పాపులారిటీ రాకపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లోకి వెళ్తానికి నీకు ఉంటుంది నువ్వు మంచి చేస్తూ ఉంటే. అంతేకాని తిడితే తిట్టాను, కొడితే కొట్టాను అనుకుని ప్రతివాడిని గాడిద, రాక్షసుడు, దుర్మార్గుడు, దుష్టుడు, ఏ భాష ఉంటే ఆ భాషలో మాట్లాడతాం అనేది ఎవరికీ మంచిది కాదు, సమాజానికి అంతకంటే మంచిది కాదు. అదే సార్, రైట్. మీరు ఈ సీట్స్ గురించి అంటే ఈ పార్టీ టికెట్ల గురించి అనుకున్నారు కాబట్టి సార్,